విశాఖ జిల్లా జీకే వీధి అటవీ ప్రాంతంలో కూంబింగ్ పార్టీలకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. పోలీసులే లక్ష్యంగా నక్కలగొండ దగ్గర మావోయిస్టులు క్యారియర్ మైన్ పేల్చారు. అయితే పోలీసులు దూరంగా ఉండడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. 2 ల్యాండ్ మైన్లు పేలినట్లుగా పోలీసులు ధృవీకరించారు. అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్టులు దాడులకు తెగబడే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. విశాఖ జిల్లాలో మావోయిస్టుల పేలులకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, మందుపాత్ర పేలులు ఎప్పుడు జరిగాయి? పోలీసులు ఈ పేలుల నుంచి ఎలా తప్పించుకున్నారు? దేవి, విశాఖ జిల్లాలో జరుగుతున్న మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో మావోలు పోలీసులే టార్గెట్ గా చేసుకుని దాడులకు పాల్పడతారని ముందు నుంచి సమాచారం ఉంది. ఈ మేరకు జీకే వీధి అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీస్ పార్టీలను ఆధారంగా చేసుకుని వాళ్ళని టార్గెట్ గా చేసుకుని 2 క్యారియర్ బాంబులు పేల్చినట్టుగా మనకు సమాచారం వస్తుంది. ప్రస్తుతం ఇది నక్కలకొండ అటవీ ప్రాంతం, జీకే వీధి దగ్గర కుంకుమపూడి ఉంటుంది. అక్కడికి చాలా దూరమైన ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టుగా పోలీసులకు కూడా సమాచారం ఉంది. అయితే పూర్తిగా దూరంగా, అంటే మా పోలీస్ పార్టీలకు అత్యంత దూరంగా ఈ పేలుడు జరగడంతో ఆ పోలీసులందరూ కూడా సురక్షితంగానే బయటకు వచ్చేశారు. వీళ్ళందరినీ కూడా జిగ్గు వీధిలో రిపోర్ట్ చేశారు. మనకున్న సమాచారం ప్రకారం నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం ఇప్పటి వరకు గోప్యంగా ఉంచుతున్నారు. రేపటి క్రితం జిల్లా ఎస్బీ అధికారులు మాత్రం ఈ పేలుడు సంఘటన మాత్రం ధృవీకరించారు. దేవి, రవిచంద్ర, గత కొద్ది కాలంగా మావోయిస్టులు పేటరేగిపోతున్నారు. ప్రస్తుతం పోలీసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? కూంబింగ్ ఇంకా కంటిన్యూ అవుతోందా? అయితే కూంబింగ్ మొత్తం కంటిన్యూ అవుతున్నాయి. ఏఓబీని ఆదుకుని ఎలాంటి ఘటనలు జరగచ్చనే దాని మీద ముందు నుంచి కూడా ఇంటెలిజెన్స్ నుంచి కూడా ఎస్ఐబీ నుంచి హెచ్చరికలు ఉన్నాయి. ఈ క్రమంలోనే అటు జీకేవీతో పాటుగా ఏఓబీ మొత్తం సరిహద్దులతో కూడా పోలీస్ పార్టీలు కూంబింగ్ విస్తృతంగా నిర్వహిస్తున్నాయి. మొన్న చింతలనారు అటవీ ప్రాంతంలో జరిగిన సిఆర్పీఎఫ్ పై దాడి తర్వాత మరింత అప్రమత్తమయ్యారు. కూంబింగ్ పార్టీలను టార్గెట్ గా చేస్తుంది. ప్రధానంగా ఆ పార్టీలు కూంబింగ్ వెళ్ళేటప్పుడు టార్గెట్ గా చేసుకుని బాంబులు పెంచే అవకాశం ఉంది. కాబట్టి మరింత అప్రమత్తంగా ఉండమని కూడా ఆ పోలీసులకు హెచ్చరికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తిరిగి వస్తున్న పోలీస్ పార్టీలను టార్గెట్ గా చేసుకుని ల్యాండ్ మైన్లు పేల్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ల్యాండ్ మైన్లు పేల్చిన ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. పోలీసులు అయితే సురక్షితంగా బయటపడ్డారు. రైట్ రవిచంద్ర.